ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మ్యాగీ చేస్తున్నాను పొద్దున్నే బ్రేక్ఫాస్ట్. తొందరగా చేసే అంటది. ఇడ్లీ అయితే తొందరగా చెయ్యని అన్నదండి. చూడండి, తొందరగా మ్యాగీ చేసే మమ్మీ తినాలి అని అడుగుతుంది. ఏంటిది? మ్యాగీ తొందరగా చేసేస్తే తినేస్తావా? ఆకలి అవుతుందా? నీకు కూడా తొందరగా చేసేవాళ్ళ కాజల్? వద్దా? నువ్వేమి ఇచ్చినా తింటావు. నువ్వు గుడ్ గర్ల్ కదా, ఏం పెట్టినా తింటుంది. నువ్వా? నీకేం కావాలో అదే పెట్టాలా? మేమేం పెడతామో అది నువ్వు తినవు. బాగా చెప్పు. చెప్పవా? నువ్వు గుడ్ గర్ల్. ఇంకా మ్యాగీ అంటే తొందర పడతానే ఉంటుంది లాస్య. మ్యాగీ అయితే అయిపోయింది. ఇద్దరికి మ్యాగీ ఇచ్చేసి నేనైతే చాయ్ తాగాను. చాయ్ తాగేసి చుక్కకూర అయితే అండి, ఇది చుక్కకూర. చుక్కకూర అయితే నేను ఎప్పుడు వండలేదు, తిన్నాను కానీ వండలేదు. అయితే ఇది ఎలా వండాలా అన్నది అర్థం కావట్లేదు. పప్పులు అయితే వేసుకుంటారు కానీ నేను పప్పు తక్కువ తింటానండి. ఎప్పుడు పప్పు వండను. పప్పు మామిడికి అయితేనే వండుతాను. ఈ చుక్కకూరను ఎలా చేద్దామంటే అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నానంటే గోంగూరలాగా ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసి ఉడకబెట్టేసి తాలింపు వేద్దామా, సరే అలాగే వేద్దామని అనుకుంటున్నాను. చేయడం అయితే చేయలేదు, తినడం అయితే తిన్నాను కానీ చేయడం అయితే ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ చుక్కకూర. మీరైతే చుక్కకూర అయితే గోంగూరలా వండుదాం అనుకున్నాను కానీ అలా వండలేదండి. నేనేం చేశానంటే తాలింపు వేసేసి ముక్కలు చిన్నగా కట్ చేసాను. మొత్తం అన్ని తాలింపులు వేసి ఉల్లిపాయ వేసి ఇంకా చుక్కకూర కూడా ముక్కలు కట్ చేసి సేమ్ పాలకూర ఎలా చేసుకుంటామో ఫ్రై లాగా అలా చేసండి. చాలా బాగుంది. సేమ్ గోంగూర ఉన్నట్టే ఉంది, పుల్ల పుల్లగా. దాంట్లో ఎండ్రాయిలు వేసి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మనం వండడమే ఫస్ట్ టైం కదా, ఎలా అయితేనే వండేసి ఇంకా లాస్ట్ ఏముంది, చలికాలం వచ్చింది. బెడ్షీట్లు అన్నీ రాత్రి మ్యాట్ వేసినా కానీ పక్కకైతే టాయిలెట్ పోసేసింది. ఇంకా బెడ్షీట్లు అయితే పిండేసి ఆరేసాను. అక్కడ చూడండి, 20 రూపాయలు చుక్కకూర ఒక మనిషి తిన్నంత అయ్యిందండి. చాలా రేట్ ఎక్కువ. అది కూడా చేస్తే ఎంతో కనిపించింది కానీ ఎంతో కనుక లేదు. ఇంకా ఈవినింగ్ అయితే బొబ్బర్లు నానేసాను పొద్దున్న వడలేద్దామని. బొబ్బర్లో వేస్తే వడలన్నీ వేస్తాను, లేదంటే ఉడకబెట్టి పోపు అన్నీ వేస్తానండి. బాగుంటాయి, పిల్లలకి హెల్దీ, మంచిది. నేనైతే వడలైతే వేస్తాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర అన్నీ వేసి జీలకర్ర అవన్నీ వేసి కొంచెం శనగపిండి అవన్నీ వేసి వడలేసానండి. వడలేసి సాయంత్రం నేను చాయ్ తాగాను. వడలేసి లాస్యాకి పిల్లలకి ఇచ్చాను, తిన్నారు. అంటే టమాటా సాక్స్ వేసుకొని తిన్నారు. వేసుకోపోయినా కానీ బాగుంటుందండి, బాగుంటుంది, టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, హెల్దీ కూడాను. బొబ్బర్లు అంటారు, తెల్ల బొబ్బర్లు. నేనైతే వడలేస్తాను అలాగా. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. ఇంకా ఏముందండి, సాయంత్రం అయితే డిన్నర్కి ఇంకా ఏదో ఒకటి కర్రీ చేసుకోవాలా. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో నా వీడియో కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్.